పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించింది. జనవరి 24 వరకు ప్రత్యేక రైళ్ల సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. నెల రోజుల ముందుగానే రిజర్వేషన్లు అన్ని ఫుల్ అవ్వడం, వెయిటింగ్ లిస్టు పెరగడంతో స్పెషల్ ట్రైన్ల సంఖ్య మరింత పెంచనున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్లపై 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించింది. సో ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లకు సంబంధించి కూడా రిజర్వేషన్ ప్రక్రియ కూడా మొదలైనటువంటి పరిస్థితి. సో ఈసారి ఎన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు, ఏంటి, ఈ రైళ్లలో ఎలాంటి ఛార్జీలు ఉండబోతున్నాయి ఏంటి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి, సంక్రాంతి అనగానే ఇటు హైదరాబాద్ నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సో ఇటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ట్రైన్లను, ఎన్ని ట్రైన్లను ఏర్పాటు చేస్తున్నారు ఏంటంటే? ప్రస్తుతానికి సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని 124 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ రిజర్వేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా కోస్టల్ ఏరియాకి, అంటే నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం, వైజాగ్, అలాగే తిరుపతి, ఇటువైపు వీటిని వేయడం జరిగింది. ఈ ట్రైన్స్ అన్నీ కూడా జస్ట్ బిఫోర్ సంక్రాంతి, అంటే 9th స్టార్ట్ అయ్యి అప్ టు 20th జనవరి వరకు. సో ఆ మధ్యకాలంలో బోత్ వేస్ రన్ అయ్యేందుకు కూడా వీటిని ప్లాన్ చేశాం. వీటితో పాటు ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ట్రైన్స్ని 2 తెలుగు రాష్ట్రాలకు సర్వ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికి ఇటు ప్రైవేట్ ట్రావెల్ చూసుకుంటే విపరీతంగా దోపిడీ ఉన్నటువంటి పరిస్థితి. చాలా సామాన్యులు కానీ పేదలు కానీ ఎక్కువ మంది ఆశ్రయించేది ట్రైన్. సో ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎలా ఉండబోతుంది? అంటే రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ఏదైతే ఉంటాయో అలానే ఈ స్పెషల్ ట్రైన్స్లో కూడా 1/3గా ఎక్స్ట్రా ఫేర్ ఉంటుంది. ఇది కూడా అంటే రీజనబుల్, అంటే రైల్వే ఫేర్స్ వచ్చేసి చాలా తక్కువ స్థాయిలో అందరికి అందుబాటులో ఉండే ధరలో, అంటే ఫేర్ రేట్స్ పెంచక చాలా కాలంగా ఉండడం జరిగింది. సో ఇది మిగతా అంటే ఎయిర్వేస్తో కావచ్చు, రోడ్వేస్తో పోలిస్తే చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయాలంటే ఒక రిజర్వేషన్ క్లాస్లో అయితే స్లీపర్లో 7 to 750 రూపీస్లో వెళ్ళొచ్చు. సో అదే మనకి స్పెషల్ ట్రైన్ అయితే దాదాపు 1000 రూపాయల్లో వెళ్ళొచ్చు. అదే మనకి ఇప్పుడు రోడ్వేస్లో చూస్తే, అంటే బస్సెస్ ద్వారా, ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, ఇంకా మిగతా బస్సెస్ ద్వారా చూస్తే ఇక్కడ నుంచి మనం విజయవాడ అక్కడికి వెళ్ళాలంటేనే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు అందుబాటులో ధరలో ఉండేవే, ఏమాత్రం అంటే ఎక్కువ మొత్తంలో ఉన్న ఛార్జెస్ కావాలి. దానికి తోడు సికింద్రాబాద్లో చాలా మటుకు అంటే రీడెవలప్మెంట్ దృష్ట్యా కూడా చాలా స్టడీ చేసి ప్లాట్ఫామ్ 10 వైపు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేందుకు, అంటే ప్లాట్ఫామ్ 1 వైపు ఎక్కువ మొత్తంలో వచ్చేవాళ్ళు. సో ఆ రద్దీని కొంచెం షిఫ్ట్ చేసేందుకు కూడా ప్లాట్ఫామ్ 10 వైపు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాం. ప్లాట్ఫామ్ 10 వైపు కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ప్లాట్ఫామ్ 1లో కూడా అడిషనల్గా ఒక ఎంట్రీని అల్ఫా హోటల్ వైపు, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో వైపు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇలా అన్ని విధాలుగా కూడా సికింద్రాబాద్లో ఏమాత్రం ప్రెషర్ లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తానికి అయితే ఇటు ప్రస్తుతం అయితే సంక్రాంతి పండుగ దృష్ట్యా దాదాపు 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు చెప్తున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని ట్రైన్లను కూడా పెంచుతామంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి రైల్వే నిలయం.